Welcome to your BFSA Guru, where we simplify finance to empower you. మీ BFSA గురు ఛానల్కి స్వాగతం అండి. సుస్వాగతం. నా పేరు షఫీ. ఇదే నా తొలి వీడియో. ఆర్థిక విషయాలను సులభంగా అర్థమయ్యేలా చేసి మిమ్మల్ని ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా మార్చడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను ఈ ఛానల్ మొదలుపెట్టేలా ప్రేరేపించింది. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్, జీవితంలో ఊహించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా రక్షించుకోవాలి. జీవితం రేపు ఏం జరగబోతుందో మనకు ముందే హెచ్చరిక ఇవ్వదు, కానీ మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈరోజు మీ ఫ్యామిలీని ఆర్థికంగా సెక్యూర్గా ఉంచడానికి తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన చర్యలను మీతో పంచుకుంటాను. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం ఆర్థిక ప్రణాళిక ఎందుకు అవసరమో తెలుసుకుందాం. నంబర్ 1, ఇది మీ ఫ్యామిలీ భవిష్యత్తు కాపాడటం కోసం. నంబర్ 2, అనుకోని లేదా ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, కంగారు పడకుండా సంసిద్ధంగా ఉండటం. నంబర్ 3, దీర్ఘకాలిక మానసిక ప్రశాంతత కోసం. చాలామంది ఆర్థిక ప్రణాళికకు ఎందుకు దూరంగా ఉంటారని విశ్లేషిస్తే కొన్ని రకాల కారణాలు అర్థమవుతాయి. అందులో కొన్ని వివరిస్తాను. నంబర్ 1, ఆర్థిక ప్రణాళిక అనేది అర్థం కాని కాంప్లెక్స్ విషయంగా అనుకోవడం. నంబర్ 2, ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అవగాహన లేదా పరిచయం లేకపోవడం. నంబర్ 3, జాబ్, పిల్లలు, కుటుంబ సభ్యులతో తీరిక లేకుండా ఉండడం. నంబర్ 4, ఆర్థిక ప్రణాళికకు సంబంధించి మోటివేషన్ లేకపోవడం. ఈ విధంగా రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆర్థిక ప్రణాళిక అనేది ప్రతి మనిషికి ఖచ్చితంగా అవసరం. దీనికి సంబంధించి మీకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను. నా కజిన్ హైదర్ అకస్మాత్తుగా అనారోగ్య పాలైతే అతనికి సర్జరీ చేయాల్సి వచ్చింది. దానికి హాస్పిటల్ బిల్లు 4 లక్షలు వచ్చింది. అయితే అతనికి ఆర్థిక ప్రణాళిక ఉండడం వల్ల తను ఆ 4 లక్షల బిల్లును ఆదా చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు 5 రకాల రక్షణ కవచాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో మొదటి రక్షణ కవచం ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ లేదా అత్యవసర నిధి అనేది ఊహించని ఆర్థిక అవసరాలను తీర్చడానికి మీరు ప్రత్యేకంగా పక్కన పెట్టే డబ్బు. ఇది మీ సాధారణ పొదుపులు లేదా పెట్టుబడుల నుండి వేరుగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక భద్రతకు ఒక రక్షణ కవచం లాంటిది. అసలు ఈ అత్యవసర నిధి అంటే ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు. అత్యవసర నిధి అంటే ఏమిటి? ఇది మీ నెలవారీ ఖర్చులకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి అద్దె, ఈఎంఐలు, ఆహారం, పిల్లల విద్య, రవాణా, బిల్లులు మొదలైనవి. కనీసం 3 నుండి 6 నెలల వరకు సరిపోయేంత డబ్బు. కొంతమంది నిపుణులైతే 9 నుంచి 12 నెలల ఖర్చులను కూడా సిఫార్సు చేస్తారు, ముఖ్యంగా అనిశ్చిత ఉద్యోగ పరిస్థితులు ఉన్నవారికి. ఈ డబ్బును సులభంగా తిరిగి తీసుకోగలిగే ఖాతాలలో ఉంచాలి. ఉదాహరణకు అధిక వడ్డీ ఇచ్చే పొదుపు ఖాతాలు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్ లేదా ఇతర రిస్క్ ఉన్న పెట్టుబడులలో ఈ డబ్బును ఉంచకూడదు. అత్యవసర నిధి మిమ్మల్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఉద్యోగం కోల్పోయినప్పుడు. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం దొరికే వరకు మీ నెలవారీ ఖర్చులను ఈ ఫండ్ నుండి కవర్ చేసుకోవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వైద్య అవసరాలు. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఊహించని అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు ఆసుపత్రి ఖర్చులు, మందుల ఖర్చులను ఈ నిధి నుండి భరించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అన్ని ఖర్చులు కవర్ కాకపోవచ్చు, లేదా బిల్లులు చెల్లించిన తర్వాత రీఎంబర్స్మెంట్ కోసం వేచి చూడాల్సి రావచ్చు. అనుకోని మరమ్మతులు. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన మరమ్మతులు, ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ వేయించడం, ఎలక్ట్రికల్ సమస్యలు, ప్లంబింగ్ సమస్యలు లేదా పెద్ద గృహోపకరణాలు పాడైపోయినప్పుడు ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. కుటుంబంలో అత్యవసరాలు. కుటుంబంలో ఊహించని సంఘటనలు, ఫర్ ఎగ్జాంపుల్ అంత్యక్రియలు, దూర ప్రయాణాలు చేయాల్సి రావడం సంభవించినప్పుడు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అప్పుల నుండి రక్షణ. అత్యవసర పరిస్థితుల్లో లోన్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది, తద్వారా అధిక వడ్డీలు చెల్లించకుండా కాపాడుతుంది. క్రెడిట్ కార్డ్ అప్పులు లేదా పర్సనల్ లోన్ల ఊబిలో కూరుకుపోకుండా నివారిస్తుంది. పెట్టుబడుల రక్షణ. మీ దీర్ఘకాలిక పెట్టుబడులను, ఫర్ ఎగ్జాంపుల్
రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్, పిల్లల చదువుల కోసం తీసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ అత్యవసర పరిస్థితుల్లో విత్డ్రా చేయకుండా కాపాడుతుంది. లేకపోతే నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేదా వాటి వృద్ధికి ఆటంకం ఏర్పడవచ్చు. మానసిక ప్రశాంతత. ఆర్థికంగా ఒక రక్షణ కవచం ఉందని తెలిసినప్పుడు అది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థిక లక్ష్యాలకు ఆటంకం లేకుండా ఈ అత్యవసర నిధి ఉండడం వల్ల ఊహించని ఖర్చులు, మీ ఇతర ఆర్థిక లక్ష్యాలైన ఇల్లు కొనడం, కారు కొనడం లేదా పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి వాటికి ఆటంకం కలిగించవు. అత్యవసర నిధిని నిర్మించడం అనేది మీ ఆర్థిక ప్రణాళికలో చాలా ముఖ్యమైన మొదటి అడుగు. చిన్న మొత్తాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మీ రెండవ రక్షణ కవచం. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పాలసీదారు మరియు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య జరిగే ఒప్పందం. మీరు క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తే మీరు చనిపోయిన తర్వాత మీరు ఎంపిక చేసుకున్న నామినీకి డెత్ బెనిఫిట్ చెల్లిస్తామని ఇన్సూరెన్స్ కంపెనీ హామీ ఇస్తుంది. మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడానికి ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక సాధనం. లైఫ్ ఇన్సూరెన్స్లో ముఖ్యమైన రకాలు: 1 టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, 2 హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, 3 యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, 4 ఎండోమెంట్ ప్లాన్స్, 5 మనీ బ్యాక్ పాలసీలు, 6 చైల్డ్ ప్లాన్స్ అండ్ రిటైర్మెంట్ ప్లాన్స్. సరైన రకాన్ని మరియు సరిపడా కవరేజీని ఎంచుకోవడం మీ వ్యక్తిగత పరిస్థితులు, ఆర్థిక లక్ష్యాలు మరియు ఆధారపడిన వారి అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీకోసం ఉత్తమ లైఫ్ ఇన్సూరెన్స్ పరిష్కారాన్ని తెలుసుకోవడానికి ఓ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం మంచిది. ఆరోగ్య బీమా ఇది మీ మూడో రక్షణ కవచం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీ వైద్య, సర్జరీ ఖర్చులను భరించడానికి ఒప్పుకునే ఒక ఒప్పందం. దీనికి బదులుగా మీరు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తారు. పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి మీ పొదుపులను కాపాడుకోవడానికి మరియు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక సాధనం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఊహించని వైద్య ఖర్చులు కవర్ అవుతాయని తెలిసినప్పుడు ఆరోగ్య సంక్షోభ సమయంలో ఆర్థిక చింత గణనీయంగా తగ్గుతుంది. మీరు బిల్లుల గురించి కాకుండా కోలుకోవడంపై దృష్టి పెట్టవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్తో హాస్పిటలైజేషన్ ఖర్చులు, హాస్పిటల్కు ముందు ఆ తర్వాత అయ్యే ఖర్చులు, డే కేర్ ప్రొసీజర్స్, అంబులెన్స్ ఛార్జీలు, డెలివరీ ఖర్చులు, కొత్తగా పుట్టిన శిశువుకు అయ్యే మొదటి వైద్య ఖర్చులు, క్రిటికల్ ఇల్నెస్ కవర్, నో క్లెయిమ్ బోనస్, ట్యాక్స్ బెనిఫిట్స్ మొదలగు ప్రయోజనాలు ఉంటాయి. మీకు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు ఉంటే మొత్తం కుటుంబం ఒకే పాలసీ కింద కవర్ అవుతుంది. ఇది అందరికీ భద్రత, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, డబ్బు గురించి ఆలోచించకుండా కేవలం ఆరోగ్యం కోలుకునే ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. నామినేషన్ మరియు వీలునామా మీ 4వ రక్షణ కవచం. ఇవి మీరు లేనప్పుడు మీ ఆస్తులు, సంపద మీరు కోరుకున్న వారికి సజావుగా చేరేలా చూసే ముఖ్యమైన చట్టపరమైన సాధనాలు. నామినేషన్ మరియు వీలునామా ఇవి కేవలం ఎవరికి అనేది చెప్పడమే కాకుండా మీ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన చిక్కులు లేకుండా కాపాడతాయి. ఇప్పుడు మనం నామినేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. నామినీ అంటే మీ ఆస్తికి యజమాని కాదు. అతను కేవలం ఆ ఆస్తిని స్వీకరించి అసలు వారసులకు, చట్టపరమైన వారసులకు అందజేయడానికి ఒక ట్రస్టీ లాంటివాడు. నామినేషన్ ఉంటే మీరు మరణించిన తర్వాత మీ ఆస్తులు నామినీకి త్వరగా అందుతాయి. దీంతో మీ కుటుంబానికి తక్షణ ఆర్థిక అవసరాలు తీరుతాయి. మీరు నామినేషన్ అనేది మీరు మీ బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, పిఎఫ్, బీమా పాలసీలు మొదలైన ఆర్థిక ఆస్తులకు ఒక వ్యక్తిని నియమించడం. మీరు లేనప్పుడు ఈ ఆస్తులను తాత్కాలికంగా స్వీకరించే అధికారం ఈ నామినీకి ఉంటుంది. ఇప్పుడు మనము వీలునామా గురించి తెలుసుకుందాం. వీలునామా అనేది మీరు మీ స్థిర చరాస్తులు, నగదు, పెట్టుబడులు మొదలైనవి మీరు మరణించిన తర్వాత ఎవరికి ఎలా పంపిణీ చేయాలో తెలియజేసే ఒక చట్టపరమైన పత్రం. ఇది మీ చివరి కోరికలను తెలియజేస్తుంది. వీలునామా మీ ఆస్తుల పంపిణీపై మీ అంతిమ నిర్ణయం. నామినేషన్ ఉన్నప్పటికీ వీలునామానే ఆస్తుల అసలు యజమానిని నిర్ణయిస్తుంది. వీలునామా లేకపోతే వారసత్వ చట్టాల ప్రకారం
ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఇది చట్టబద్ధంగా అమలు చేయదగిన పత్రం. దీనికి 2 సాక్షులు సంతకం చేయాలి. నామినేషన్ మరియు వీలునామా రెండు ఉండడం వల్ల సమస్యలు లేని ఆస్తి బదిలీ, చట్టపరమైన ఖర్చులు తగ్గడం, తక్షణ ఆర్థిక సహాయం, అప్పుల నుండి రక్షణ, ఆస్తుల విలువ తగ్గకపోవడం, మైనర్ పిల్లల సంరక్షణ, చింతలేని భవిష్యత్తు, కుటుంబ వివాదాల నివారణ, మీ కోరికల నెరవేర్పు, పూర్తి నియంత్రణ మరియు భద్రతా భావం మొదలగు ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు మీ కుటుంబానికి ఆర్థికంగా మరియు మానసికంగా అండగా నిలుస్తాయి. భవిష్యత్తు కోసం పెట్టుబడి. ఇది మీ 5వ రక్షణ కవచం. పెట్టుబడి పెట్టడం అంటే మీ డబ్బును స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో పెట్టి కాలక్రమేణా అది పెరగాలని ఆశించడం. ముందు మీరు ఎమర్జెన్సీ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది సంపదను సృష్టిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలంటే ఉదాహరణకి రిటైర్మెంట్ ఫండ్స్, పిల్లల చదువులు, ఇల్లు కొనడం లాంటి లక్ష్యాల కోసం పెట్టి దానిపై లాభాలు పొందడం. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కూడా అధిగమించవచ్చు. ఇక్కడ ద్రవ్యోల్బణం అంటే కాలంతో పాటు డబ్బు విలువ తగ్గిపోవడం. పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరుగుతుంది, మీ కొనుగోలు శక్తిని కాపాడుతుంది మరియు మీ సంపదను పెంచుతుంది. మీరు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్పై ఏ విధంగా అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందుతారో అదేవిధంగా కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్పై కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఉదాహరణకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎన్పిఎస్, సుకన్య సమృద్ధి యోజన. చివరగా పెట్టుబడి అంటే మీ సంపదను పెంచుకునే పని. ఇది మీకున్న దానిని కాపాడమే కాదు, మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించి మీకు నిండు మనశ్శాంతినిచ్చే ఒక బలమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించడం. చివరగా చెప్పాలంటే మంచి ఆర్థిక ప్రణాళిక అంటే మీ భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైన, భద్రమైన ఇల్లు కట్టుకున్నట్లే. దీనికి పెద్ద పెద్ద లెక్కలు వేయాల్సిన అవసరం లేదు. డబ్బులను కాపాడుకోవడానికి ఇంకా పెంచుకోవడానికి తెలివైన, స్థిరమైన అడుగులు వేయడమే. మనం మాట్లాడుకున్న ఈ 5 రక్షణ కవచాలను అర్థం చేసుకొని పాటిస్తే మీరు కేవలం డబ్బులు ఆదా చేసుకోవడం లేదు, ఆర్థికంగా తక్కువ టెన్షన్తో, ఎక్కువ స్వేచ్ఛతో కూడుకున్న జీవితానికి ఒక పునాది వేసుకుంటున్నారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న 5 రకాల రక్షణ కవచాల గురించి మరోసారి షార్ట్కట్లో మీకు రివైజ్ చేస్తున్నాను, శ్రద్ధగా వినండి. నెంబర్ 1, అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్. ఇది మీ మొదటి రక్షణ కవచం. ఇది మీకు వెంటనే సహాయపడేది, ఊహించని ఖర్చుల నుండి కాపాడుతుంది, అప్పులు కాకుండా చూసుకుంటుంది. నంబర్ 2, లైఫ్ ఇన్సూరెన్స్. ఇది మీ 2వ రక్షణ కవచం. మీకు ఏమైనా అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్ అవసరాలు తీరుతాయి. నంబర్ 3, ఆరోగ్య బీమా. ఇది మీ 3వ రక్షణ కవచం. ఆకాశాన్ని అంటుతున్న వైద్య ఖర్చుల నుండి ఒక రక్షణ, మీ పొదుపులను కాపాడుతుంది, అనారోగ్య టైంలో మనశ్శాంతినిస్తుంది. నంబర్ 4, నామినేషన్ మరియు వీలునామా. ఇది మీ 4వ రక్షణ కవచం. ఈ లీగల్ పేపర్లు మీ ఆస్తులు కరెక్ట్ మనుషులకి ఎలాంటి గొడవ లేకుండా సులువుగా చేరేటట్టు చేస్తాయి. నంబర్ 5, భవిష్యత్తు కోసం పెట్టుబడి. ఇది మీ 5వ రక్షణ కవచం. ఇక్కడ మీ డబ్బులు నిజంగా మీకోసం పనిచేయడం మొదలు పెడతాయి, ద్రవ్యోల్బణాన్ని దాటుతాయి, మంచి సంపదను పెంచుతాయి, ఇంకా పదవి విరమణ, పిల్లల చదువులు లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను కాపాడుతాయి. ఈ రక్షణ కవచాలు ఒక్కొక్కటి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కలిసి మీకు ఆర్థిక భద్రతను, ఇంకా వెలకట్టలేని మనశ్శాంతిని ఇస్తాయి. జీవితంలో నిజంగా ముఖ్యమైన వాటిపై మీరు దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తాయి. సో మై డియర్ యూట్యూబ్ వ్యూవర్స్, మీరు మీ ఆర్థిక భవిష్యత్తును బలంగా మార్చుకోవడానికి రెడీనా? అయితే ఈరోజే మీ రక్షణ కవచాలను నిర్మించడం మొదలుపెట్టండి. మై డియర్ వ్యూవర్స్, ఈ వీడియో ముగించే ముందు ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ మూమెంట్ టు సే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ మీ టుడే. ఈ వీడియో మీలో ఆలోచన రేపిందా? కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా? లేదా జీవితాన్ని గేమ్ ప్లాన్ చేసుకునే ధైర్యం వచ్చిందా? అయితే మీ BFSI గురువుగా నా తొలి ప్రయత్నం విజయవంతమైందని అనుకుంటాను. ఇది మన ప్రయాణానికి ఒక చిన్న మొదటి పదం మాత్రమే. మీ ఆర్థిక భద్రత కోసం ఇంకా చాలా విషయాలు మీ ముందుకు తీసుకురానున్నాను. అందుకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఆలోచనలు, సందేహాలు లేదా మీ అనుభవాల గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. క్రింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కదాన్ని చదువుతాను. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్, స్టే స్మార్ట్
and always stay prepared. This is Shafi, your BFSA guru, signing off now. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై ఫర్ నౌ.